లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. లూకా సువార్త 3వ అధ్యాయం. లూకాస్ చాప్టర్ 3 verse 21. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పౌరం వలె ఆయన మీదకి దిగివచ్చును. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. యోహాను బాప్తిజం ఇచ్చుచున్న యోర్దాను నదికి, యోహాను సువార్త 1:8 వచ్చెను. యోహాను బాప్తిజం ఇచ్చుచున్న యోర్దాను నది అవలున్న బేతనీలో ఈ సంగతి జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడు ఆయనని నేను ఎవరి గురించి చెప్పుతునో ఆయన ఈయనే. నేను ఆయనను ఎరుగునైతిని కానీ ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిజం ఇస్తూ వచ్చునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరం వలె ఆకాశం నుండి దిగివచ్చి చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన ఎరుగనైతిని కానీ నీళ్ళల్లో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచడు చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితినను. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాలం మరొకసారి మేమందరము నీ యొక్క లేఖన భాగం మధ్యకు వస్తూ ఉండగా చదవబడిన లేఖన భాగంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసు క్రీస్తుని జీవం కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. నిజంగా సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరండి ఇక్కడ ఉన్నవాళ్ళు? నిజంగా సంతోషంగా ఉన్నవాళ్ళు అందరూ చేతులు చెప్తున్నారు. నా మాట మీకు అర్థం కాలేదనుకుంటా. నిజంగా సంతోషంగా ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. దేవుని కృపను బట్టి మనం ఈరోజు ఇక్కడికి వచ్చున్నాం. వాస్తవంగా ఇక్కడ చర్చి ప్రారంభించి 2వ సంవత్సరం నుండి 3లోకి వచ్చున్నాం మనం. ఆమేన్. అయితే నేనేం నమ్ముతానంటే ఇక్కడ చర్చి కాదు ప్రారంభించబడింది, మేడగదిలో చర్చి ప్రారంభించబడింది. ఏమా, మనం ఈ చర్చి గురించి మనం ఇక్కడ జాయిన్ అవ్వలేదు కానీ ఆ చర్చిలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. జగత్ పునాది కన్నా ముందుగా వాక్యంలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. మేడగదిలో ఆత్మతో దేవుడు తన సంఘాన్ని అభిషేకించున్నాడు. ఆ అభిషేకం పొందుకోవటానికి మనం ఈ రాత్రి ఇక్కడ ఉన్నాం. పొందుకున్న వారికే ఇక్కడ మనం ఉన్నాం. ఆ పొందుకున్న వాక్యానుసారంగా జీవించడానికి మనం సిద్ధపాటు కలిగి ఇక్కడికి వచ్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే జ్ఞాపకం పెట్టుకున్నాం, రాత్రి మనం వాక్యం చదువున్నాం. ఈ వాక్యము ఎవరి గురించి మాట్లాడుతూ ఉందంటే నేరుగా మన గురించే మాట్లాడుతుంది, వేరే ఇంకెవరి గురించి మాట్లాడటల్లా. బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క లేఖనము అది మన కాలాన్ని చూపిస్తున్నది. ఆమేన్. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క లేఖనము క్రీస్తుని చూపిస్తుంది. క్రీస్తు అంటే వాక్యం. ఈరోజు మనము వాక్యంలో ఉన్న వ్యక్తులమైనట్లయితే తిరిగి మళ్ళా మనము పరిపూర్ణమైన వాక్యం దగ్గరికి రావాల్సిన వారమై ఉన్నాం. ఏ వాక్యం నుంచి అయితే బయటకు వచ్చామో తిరిగి ఆ వాక్యంలోకి వస్తున్నాం. మనం ఆ కాలంలో ఈరోజు మనం జీవిస్తున్నాం. ఈరోజు భూమి మీద మీరు బయట ఎక్కడ ఏ సంగతులున్నా యుద్ధాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. సంఘాల్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ అన్నది లేదు, అభిమానం లేదు, ఆప్యాయత లేదు. ఎవడు స్వార్థానికి వాడు తిరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఇవన్నీ ఏం మనకి చూపిస్తున్నాయి అంటే క్రీస్తు యొక్క రాకడ దగ్గరగా ఉందని చూపిస్తాను. అవి చూసి మనం బాధపడొద్దు. అవన్నీ వాక్యం యొక్క నెరవేర్పై ఉన్నాయి. క్రీస్తు చెప్పిన మాటలో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఆయన రాకడ కన్నా ముందు ఇలాగ ఉంటుందని ముందే సెలవిచ్చాడు. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం. ఆ కాలం పేరే సాయంకాల వెలుగు అంటున్నాం. ఈ సాయంకాల వెలుగు అందరికీ కాదు కానీ దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి చెందును. వారు మాత్రం దీన్ని గ్రహించగలరు. ఎందుకని ఈ మాట్లాడుతున్నానంటే బాప్తిజం ఇచ్చే యోహాను నీళ్ళల్లో యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చేటప్పుడు ఆకాశం తెరవబడి పౌరము పరిశుద్ధాత్మ పౌరం ఆకారం ఆయన మీద దిగివచ్చిన లేఖనం చెప్తున్నది. అయితే బాప్తిజం ఇచ్చే యోహాను అంతవరకే చెప్పటల్లా ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నేను నీళ్ళల్లో ఎవరికైతే బాప్తిజం ఇస్తానో, ఎవరి మీదైతే
పరిశుద్ధాత్మ ఆకారం దిగి వస్తుందో ఆయనే ఈ కాలానికి పంపబడినవాడు. ఏమా, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే గొర్రెపిల్ల, ఆయన లోక పాపాలు మోసుకొని పోవు దేవుని ఒక గొర్రెపిల్ల అని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఈ సాక్ష్యము ఎవరిస్తున్నారు అంటే ఆ కాలానికి నిర్ణయించబడిన యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమేన్. దాంట్లో ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళి కానీ గమనించగలిగినట్లయితే, గ్రహించగలిగినట్లయితే ఆ యొక్క సూచన అనేది విశ్వసించిన వారికి ఇవ్వబడింది, అందరికీ కాదు. మీరు గమనించండి, యేసుక్రీస్తుతో పాటు బాప్తిజం పొందడానికి చాలా మంది వచ్చారు, అనేక మంది అక్కడ ఉన్నారు. ఆ అనేక మందిలో ఏ ఒక్కరికి పౌరం కనబడలా. ఎవరికి కనబడింది? ఎందుకు యోహాను మాత్రం కనబడిందంటే, యోహాను దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నవాడు. ఏమా, అలాగే ఈ రోజు నీవు భూమి మీద ఉండగా లోకానికి కనబడనివి నీకు మాత్రమే కనిపించే కొన్ని ఉన్నాయి, లోకం చూడలేనివి నువ్వు మాత్రమే చూడగలిగిన కొన్ని ఉన్నాయి, లోకానికి అర్థం కానివి నీకు మాత్రమే అర్థమయ్యే కొన్ని ఉన్నాయి. లోకం బైబిల్ చదువుతుంది కానీ ఆ సంగతులు దాచిపోతుంది, లోకం బైబిల్ బట్టి పట్టగలదు కానీ మర్మాలు దాచిపోతూ ఉంటుంది. ఎందుకనంటే అన్ని గ్రహించడానికి దేవుడు వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. బైబిల్లో యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క మర్మములు మీకు మాత్రం అనుగ్రహించబడి ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆల్. ఇవి అందరి కొరకే కాదు, ఇది మీ కొరకై ఉన్నది. పౌరము పరిశుద్ధాత్మ ఆకారంలో యేసుక్రీస్తు మీదకి రావటము అది అందరికి ఇవ్వబడిన సూచన కాదు, యోహానికి ఇవ్వబడిన సూచన. ప్రైజ్ ది లార్డ్. అదే నిజమైతే దేవుడు ఈ కాలంలో కూడా ఆయన ప్రత్యేకమైన సూచన ఇవ్వబడుతున్నాడు. సమరయులకి ఆయన ఒక సూచన ఇచ్చాడు, యూదులకి ఒక సూచన ఇచ్చాడు, అన్ని జనులకి ఆయన ఒక సూచన ఇవ్వవలసి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు సమస్య ఏంటంటే, చాలా మంది బోధకులు ఎదురుగా ఉన్న వాక్యాన్ని దాటిపోతున్నారు, ఎదురుగా ఉన్న మర్మాన్ని దాటిపోతున్నాడు. అది వారి తప్పు కాదండి, దేవుడు వారికి అనుగ్రహించలేదు. పరలోక రాజ్యం యొక్క మర్మము దేవుడు వారికి అనుగ్రహించలేదు. అది ఎవరికి దేవుడు ఇచ్చాడంటే ఎన్నుకోబడిన వారికి. వచ్చారు ఎన్నుకోబడిన రాత్రి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తా ఉన్నది, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ దినముల్లో ఉన్నాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఇంకో చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను, సూచన ఎలాగుంటుంది అనేది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించింది, నిజమేనా? ఎంతకాలం ఉంది ఆ నక్షత్రం? నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు, అంతేనా? కాదండి. ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం బయట నెల రోజుల పాటు నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఆరిపోయే నక్షత్రాలు, కానీ దేవుడిచ్చే నక్షత్రము సుమారుగా 2.5 సంవత్సరాలు వెలుగుతూనే ఉన్నది. అది ఆశ్చర్యం ఏంటంటే, ఆ నక్షత్రం ఇంతకీ ఎక్కడ వెలుగుతున్నది? హేరోదు ఎక్కడైతే ఉన్నాడో హేరోదు నెత్తి మీద వెలుగుతున్నది, కానీ అది హేరోదు కనబడలేదు, తూర్పు దేశ జ్ఞానులకు కనబడింది. కాబట్టి ఆ సూచన ఎవరికి? హేరోదుగా, తూర్పు దేశపు జ్ఞానులుక. 2.5 సంవత్సరాలు వాళ్ళు రోజు ఆ నక్షత్రం చూసి వెంబడించారు. 2.5 సంవత్సరాలు ఆ నక్షత్రం హేరోదు తల మీద ఉంది, హేరోదు కనబడలా. ఆ మాటలు మీకు అర్థమవుతుంది. ఈరోజు ఇదే బైబిల్ చదివి బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి ప్రకటన గ్రంథంలో 17 కనబట్టల్లా, లోకోసవాద 17:30 కనబట్టల్లా, మలాకి 4:5-6 వచనాలు కనబట్టల్లా. కారణం ఏంటంటే అది వారికి ఇవ్వబడలేదు. మరి ఎవరికి ఇవ్వబడ్డాయి? నాకు ఇవ్వబడినది. ఎవరికైతే ఆ సూచన అర్థమైంది అది వారి కొరకై ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుడు యొక్క సూచన అది ఆయన యొక్క ప్రజలకే, ఆయన యొక్క విశ్వాసులకే, లోకస్తులకు కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడైతే ఈ దగ్గరికి ఒక సూచన వచ్చిందో, సూచనకి అర్థం ఏంటంటే దేవుడు తర్వాత ఏదో కార్యం చేయబోతున్నాడు. హి హాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ ద పీపుల్ దోస్ హూ బిలీవ్ ఇన్ ద సైన్స్ అండ్ వండర్స్. ఎవరైతే సూచనల్ని నమ్ముతారో, విశ్వసిస్తారో, దేవుడు వారి కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. మీరు గమనించండి, బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఎంతకాలం ఇవ్వాలంటే యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చేంత వరకు. యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చిన తర్వాత యోహాను పరిచయం ముగించబడింది. ఈయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు పరిచయం ప్రారంభించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ప్రారంభించబడాలి? యోహాను పరిచయం అయిపోయినది.
ఆయన పరిచయం ముగింపు. ఎప్పుడైతే ఆ సూచన చూశాడో, అంటే ఆ సూచన అయిపోగానే ఆయన కాలం దగ్గరకు వచ్చిందని అర్థమైంది. అంటే సూచన ఏంటి? సూచన దేవుడు ఒక కార్యం చేయడానికన్నా ముందుగా ఆయన యొక్క ప్రజలకు సూచన పంపిస్తాడు. ఆ సూచన అంటే అర్థం ఏంటంటే అయిపోయిందని కాదు, దగ్గర పడిందని. సూచన జరగడానికైనా ముందు పంపించేది, హెచ్చరిక జరగడానికైనా ముందు పంపించేది, తీర్పు అయిపోయిందని చెప్పడానికి వచ్చేది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సూచనకి తీర్పుకి మధ్యలో ఉన్నాం. ఏమా, దేవుడు ఆయన సూచనలు పంపిస్తున్నాడు. నువ్వు ఆ సూచన గ్రహించినప్పుడు నువ్వు కాలంలో ఎక్కడున్నావో తెలుసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చేటప్పుడు ఆయన ఒక్కడే లేడు, 100 మంది ఆయన చుట్టూతో ఉన్నారు. నిజమేనా? మరి 100 మంది ఉంటే ఆ 100 మందికి పౌరం కనబడిందా? 100 మందికి ఆ సూచన కనబడిందా? 100 మంది ఆయన మెస్సేని గ్రహించారా? 100 మంది ఆయన దేవుడి కుమారుని గ్రహించారా? కాదండి. ఆ కాలానికి దేవుడు ఎవరికైతే తనను తాను బయలుపరుచుకోవాలనుకున్నారో వారికి మాత్రమే. రెండోది, ఆయన బాప్తిజం పొందినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరమాకాలకు దిగొచ్చినప్పుడు పైనుంచి ఒక స్వరం అంటుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ స్వరం కూడా అందరికీ కాదు, కొద్ది మందికే. ఎవరాళ్ళు? ఎన్నుకోబడిన వాళ్ళు. వాస్తవంగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన స్వరం ఎవరిది? వినపడలేదన్నా? ఎవరు చెప్పారు? ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది. ఆ స్వరము దేవుని స్వరమై ఉన్నది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న యోహాను ఏం చేయాలంటే ఆ స్వరం ఏం చెప్పిందో వినాలి. ఎందుకంటే ఆ స్వరానికి ఒక రూపం లేదు. ఆ స్వరము దేవుని స్వరమై ఉన్నది. దేవుని స్వరాన్ని వినగలిగే వాళ్ళు, గ్రహించగలిగే వాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలు మాత్రమే, ఎన్నుకబడిన వారు మాత్రమే, ఆయనలో ఉన్నవారు మాత్రమే, ఆయన కొరకు నిర్మాణం చేయబడిన వాళ్ళు మాత్రమే, ఆయన ద్వారా పిలువబడిన వారు మాత్రమే, జగత పునాది కన్నా ముందుగా ఆయన లోపల ఉన్నవారు మాత్రమే. అందరి కొరకు కాదు, పిలువబడిన వారి కొరకే అయినది. ప్రైజ్ ది లార్డ్. 3 జ్ఞానులు బయలుదేరారు, 2.5 సంవత్సరాలు నడిచారు. ప్రైజ్ ది లార్డ్. 2.5 సంవత్సరాలు నక్షత్రం అలాగే ఉన్నది. నక్షత్రం కదలలేదండి, నక్షత్రం ప్లేస్ మారలేదండి, అక్కడే ఉన్నది. ఆయన యొక్క ప్రజలు ఆ సూచన గ్రహించి దాన్ని చేరుకునేంత వరకు, ప్రైజ్ ది లార్డ్, ఆ సూచన అలాగే ఉండాలి. ఆమేన్. సూచన వచ్చింది దేనికి? తన ప్రజలు నడిపించటానికి, తన ప్రజలకి గమ్యం ఏంటో తెలియచేయటానికి. తన ప్రజలు అటు ఇటు తిరిగిపోతా ఉంటే తిరిగిపోకుండా ఉండటానికి దేవుడు ఒక సూచన పంపించాడు. నువ్వు అక్కడ తిరగద్దు, గాలికి అలాగే ఇలా కొట్టుకొని పోవద్దు, నువ్వు స్థిరంగా ఉండు, నేనే నీకు ఒక సూచన పంపిస్తాను. అయితే ఈరోజు బైబిల్ చదివే చాలామంది, బోధించే చాలామంది, చర్చికి వెళ్ళే చాలామంది, సంఘాలు కట్టే చాలామంది, వాళ్ళకి అసలు ఎంతకు సూచన ఉంటే తెలియదు. ఇదేం సమస్య? ఎందుకంటే సూచన వారి కొరకు ఇవ్వబడలేదండి, సూచన నమ్మిన వారి కొరకు. సూచన అనేది విశ్వాసుల కొరకై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సంగతి, ఆ 3 గాలు నడుచుకుంటూ వచ్చి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే యేసుక్రీస్తు ఏ పట్టణంలో అయితే జన్మించాడో అక్కడికి వచ్చేసారు. వారికి ఆ ఊరికి వచ్చేసాము, దగ్గరికి వచ్చేసాము అనే సంతోషంలో ఇంకొద్ది దూరం నడిస్తే నక్షత్రం కిందకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి సంతోషం ఎక్కువైపోయి ఆయన పుట్టినవాడు యూదుల రాజు కదా అని చెప్పి నేరుగా రాజుగారి దగ్గరికి పోయారు. ఆ రాజు అడుగుతున్నారు, రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా? ఎవరిని అడిగారు పోయి? ఏ రాజు? భూ సంబంధమైన హేరోదు అనే రాజు దగ్గరికి పోయి పరలోక సంబంధమైన రాజు కూడా అడిగితే ఆయన అన్నాడు, ఆ రాజు ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఎందుకని తెలియదు? ఆ సూచన ఆయనకి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సూచన ఎవరికి? నది ఒడ్డున బాప్తిజం పోయి ఆయనకి. ఆయన కొరకు చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, వారి కొరకే ఉన్నది. వారు ఆయన గమనించగానే, ఆయన చూడగానే వారు ఎమ్మటే గుర్తించగలిగారు.
దేశపు రాజు ఆయన ఎవరు గుర్తించలేకపోయారు, అధికారులు గుర్తించలేకపోయారు, మత పెద్దలు గుర్తించలేకపోయారు, కైప గుర్తించలేకపోయాడు, అక్కడున్న జ్ఞానులు గుర్తించలేకపోయారు, గొప్ప గొప్పవారు గుర్తించలేకపోయారు. ఎందుకంటే దేవుడు వారి కొరకు రాలేదు. దేవుడు ఎవరి కొరకు వచ్చారంటే తనలో ఉన్న వారి కొరకు వచ్చాడు. ఎవరి నిమిత్తం రక్తం కాచాలో వారి కొరకు వచ్చున్నాడు. తన ఆలోచనలో ఉన్న వారి కొరకు వచ్చున్నాడు. ఆయన అందరి కొరకు రాలేదు. లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి ఆయన వచ్చాడు, లోకాన్ని ప్రేమించి కాదు. ఇప్పుడు ఆయన సూచన ఎవరికి? లోకానికి మొత్తానికి కాదు, తనలో ఉన్న వారికి, తను ప్రేమించిన వారికి. జగత్ పునాది కన్నా ముందుగా తన ఆలోచనలు ఎవరైతే ఉంచాడో వారి కొరకు ఆయన సూచన ఇచ్చాడు. వాడు నేరుగా వచ్చి అంటున్నాడు, అయ్యా ఎక్కడ యూదులు రాసు? ఎంత గొప్ప సంగతి తెలుసా? వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకు కూడా తెలియదు అంటున్నాడు ఆయన. వాళ్ళు అప్పటికి అన్ని వివరాలు మొత్తం చెప్పారు. ఆయన వివరాలు అడిగి మొత్తం రాసుకున్నాడు. ఇంతకీ దేని కొరకు ఆ హేరోదు వివరాలు రాసుకోవడం తెలుసా? ఆ యూదుల రాజుగా పుట్టిన వాడిని చంపుదామని. ఇక్కడ చిన్న సంగతి గమనించండి. ఎవరైతే ఆ సూచన వెంబడించి వచ్చారో వారికి దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు మళ్ళా ఆయన దగ్గర పో, మాకు వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. ఇప్పుడు ఎవరైతే ఆయన సూచన ఇచ్చాడో, ఎవరైతే ఆ సూచన నమ్మారో వారిని కాపాడుకునే బాధ్యత కూడా దేవుడిదే. ఆమేన్. ఇప్పుడు దేవుడు నాకు ఒక సూచన ఇచ్చాడు, దేవుడు మనకు ఒక సూచన ఇచ్చాడు. ఈ సూచన నువ్వు నమ్మి దాన్ని వెంబడిస్తున్నప్పుడు నిన్ను కాపాడే బాధ్యత దేవుడిది. ఆమేన్. అది సూచన ఏదైనా కానీ అది యొద్దకు వచ్చిందా నిన్ను కాపాడే బాధ్యత దేవుడే తీసుకుంటాడు. ఆమేన్. ఎందుకంటే ఆ సూచన నీ కొరకే, అది నీ మీద పనిచేయాలి, నువ్వే దాన్ని నమ్మాలి, నువ్వే దానికి రావాలి. అది చేరేంత వరకు లేదా అది నీ జీవితంలో నెరవేరేంత వరకు దేవుడు నిన్ను కాపాడాలి. ఆమేన్. అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహాము దేవుడు స్వరం విన్నాడు, దాన్ని వెంబడించాడు. ఆమేన్. నిజమేనా? బాప్తిజం ఇచ్చే యోహాను దేవుని స్వరం విన్నాడు, దాన్ని వెంబడించాడు. మరి ఈరోజు భూమి మీద ఉన్న ఆయన కుమారుడు కుమార్తెగా పిలువబడే నీవు నీ వినాల్సిన స్వరం ఏది? వినపడలేదమ్మా. నువ్వు దేవుడు కుమారుడు కుమార్తె అయితే ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరం. దాంట్లో సందేహం ఎందుకు? వధువుకి సందేహాలు ఉండవు. సందేహం ఉంటే వధువు కాదు. ఎవరి స్వరం వినాలి మనం? నువ్వు మనుషుల స్వరం వినడానికి ఇక్కడ రాలేదు, దేవుని స్వరము. We are here to follow the voice of God. మనం ఇక్కడ ఎందుకు కొనుక్కున్నామంటే దేవుని యొక్క స్వరాన్ని వెంబడించడానికి, దేవుని యొక్క స్వరం చెప్పినట్టుగా చేయటానికి, ఆ స్వరానికి లోబడటానికి, ఆ స్వరానికి కట్టుబట్టడానికి, అది మనకి చెప్పినట్టుగా నువ్వు చేయటానికి మాత్రమే ఈ భూమి మీదకి ఈ కాలంలో ప్రత్యేకంగా వచ్చి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నువ్వు భూమి మీదకి రావాలంటే నువ్వు ప్రత్యేకంగా దేవుడి ద్వారా నిర్మించబడి వచ్చావు. నువ్వు అందరిలాగా భూమి మీదకి రాలా. ఏదో నేను సంఘానికి వచ్చానా, వెళ్ళానా, సంఘంలో కాసేపు కూర్చున్నానా, పోయానా, ఆడి గురించి ఈడి గురించి ముచ్చట చెప్పుకున్నానా, కంప్లైంట్ చేశానా, ఆడి తప్పు చేశాడా, ఈడి తప్పు చేశాడా, దాని కొరకు నువ్వు ఇక్కడ రాలా. ఒక సూచన వెంబడించి ఇక్కడికి వచ్చున్నావు. ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఇక్కడికి వచ్చున్నావు. ఈరోజు చాలా మందికి తెలియని సంగతి, అనేక మంది విశ్వాస సంఘంలో కూర్చుంటున్నప్పుడు మీరు గ్రహించే సంగతి ఒకటి ఉన్నది. బైబిల్లో దేవుడు 5 రకాల పరిచయం పెట్టినప్పుడు ఆయన మొట్టమొదటిగా అపోస్తలులను పిలిచాడు, ప్రవక్తలను పిలిచాడు, సువార్తికులను పిలిచాడు, ఉపదేశకుల్ని కాపరులను పిలిచాడు. ఎంత మాత్రమే కాదు ఆయన పిలిచింది, ఆయన విశ్వాసులు కూడా పిలిచాడు. నువ్వు 5 చూస్తున్నావు లేదా కాపరం చూస్తున్నావు. ఎవరిని చూడాలి ఇప్పుడు? నిన్ను పిలిచిన దేవుని యొక్క స్వరం కూడా నువ్వు చూడాలి. దేవుడు నీ కొరకు ఇచ్చిన సూచన చూడాలి. అప్పుడు నీకు దేవుళ్ళో నీ స్థానం ఏంటి తెలుస్తుంది. దేవుడు ఆయన సూచన ఏదో ఆకాశంలో ఒకటి పెట్టి, భూమి మీద ఒకటి పెట్టి, లోపల ఒకటి పెట్టి ఆయన ముచ్చటలు తీసుకోవడం కోసం సూచనలు పంపించాలా. నీ స్థానం నువ్వు తెలుసుకోవడానికి సూచనలు ఇచ్చాడు ఆయన. నీ కాలము నువ్వు తెలుసుకోవడానికి ఆయన సూచన ఇచ్చాడు. ఇతరులను వెంబడించడానికి కాదు నువ్వు వచ్చింది, దేవుని స్వరం. ఇతరులను వెంబడించడానికి నువ్వు రాలేదు, దేవుని యొక్క సూచన. ఆ సూచన నీ జీవితంలో, నా జీవితంలో నిశ్చయంగా నెరవేరుతుంది దేవుడిస్తే. It was given by God, definitely will fulfill in your life. అది దేవుని ద్వారా వచ్చిందంటే నీ జీవితంలో తప్పక
నెరవేరవలసి ఉన్నది. ఆమేన్. చూడండి, బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇచ్చాక యేసుక్రీస్తు లోపలికి ఆ పరిశుద్ధాత్మ పౌరవాకాలు వచ్చిన తర్వాత మర్నాడు కొద్దిమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మేము ఎవరిని వెంబడించాలి? చూడండి, ఆ సూచన చూసిన వాడి దగ్గరికి వచ్చి, అందరి దగ్గరికి పోలేదు వాళ్ళు. ఎవరు వచ్చిన వాళ్ళు? ఇంతకీ పిలువబడ్డోళ్ళు వచ్చారు, దేవుని చేత ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఆ కాలానికి పంపబడిన వాక్యము బాప్తిజం ఇచ్చే యోహానులో ఉందని గ్రహించారు. వాక్యం ఎక్కడుంది? ఇప్పుడు ఆ సూచన నమ్మిన వారిలో వాక్యం ఉన్నది. నిజమేనా? అడగచ్చా ప్రశ్న? ఇప్పుడు ఎక్కడుంది? నువ్వు ఈ కాలానికి పంపించబడిన సూచనగా వెంబడించినట్లయితే ఆ వాక్యం నీ లోపల ఉన్నది. కాబట్టి ఇప్పుడు భూమి మీద నీవెవరు అంటే దేవుని యొక్క వాక్యములో భాగమై ఉన్నావు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు భూమి మీద ఉన్న దేవుని యొక్క వాక్యం నువ్వు భాగమై ఉన్నావు. బాప్తిజం ఇచ్చే యోహాను భాగమై ఉన్నారు. పాత నిబంధనలు అబ్రహాం భాగమై ఉన్నాడు, ఇర్మియా భాగమై ఉన్నాడు, యేషయా భాగమై ఉన్నాడు, మీకా భాగమై ఉన్నాడు. అలాగే ఈ దినముల భూమి మీద నీవు కూడా అదే వాక్యంలో భాగమై ఉన్నావు. అపోస్తలులు పిలువబడివారు, ఎన్నుకబడిన వారు, దేవుల్లో ఉన్నవారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈ సూచన నమ్మిన బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి, అయ్యా నీవేనా క్రీస్తువు, మేము ఎవరైనా వెంబడించాలా అంటున్నాడు. అదిగో లోక పాపలు మోసుకుపోదు దేవుని ఒక గొర్రెపిల్ల. ఎలా చెప్పాడు? యోహాను ఏం చూశాడు? స్వరము, పావురము, పరిశుద్ధాత్మ. ఆ స్వరము చెప్పటము, పరిశుద్ధాత్మ పౌరాకారంలో రావటము, అది క్రీస్తులోకి వెళ్ళటం చూశాడు. ఆయన అంటున్నాడు, నాకు ఇవ్వబడిన సూచన ఏంటంటే ఎవరి లోపకైతే పరిశుద్ధాత్మ దిగి వస్తుందో ఆయనే దేవుడు కుమారుడు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క పని పరిచర్య ఏంటంటే దేవుడు కుమారుడు ఎవరో చెప్పటం, ఆయన ఎవరో పరిచయం చేయటం. ఎవరికి? ఆ దినమున పరిచర్య చేయబోయే ప్రజలకి. ఇప్పుడు వాళ్ళేం చేయాలి? ఆ సూచన ఎవరైతే చూశారో, ఎవరైతే నమ్మారో, ఎవరైతే జీవితంలో జరిగినదో వాళ్ళు చెప్పింది విని వారు వెంబడించాలి. ఇప్పుడు మనమే కాలంలో ఉన్నాం అంటే ఆ కాలంలోనే ఉన్నాం మనం. ఏమా కొద్దిమందికి సంగతి అర్థమవుతున్నది. కారణం ఏంటంటే ఈరోజు మనము అనేకమైనవి చదువుతున్నాం, ముఖ్యమైనవి మర్చిపోతున్నాం. వాళ్ళ వెనకాల పరిగెత్తుతున్నాం. ఆ వీడియో ఈ వీడియో, ఆ యూట్యూబ్, ఆ సంఘం ఈ సంఘం కాదండి. దేవుని స్వరం వెంబడచ్చు, దేవుని యొక్క వాక్యం నీ వెంబడచ్చు, ఆయన యొక్క చిత్తాన్ని వెంబడచ్చు. ఎందుకొరకు దేవుడిని భూమి మీద పెట్టాడో నువ్వు ఆయన అడిగి దాన్ని గ్రహించి దాన్ని పట్టుకొని నువ్వు దాని కొరకు జీవించు. ఆమేన్. ఆశ్చర్యకరం ఏంటంటే ఆయన కృప చేతను నడిపిస్తాడు. ఎందుకంటే ఇప్పటికే నువ్వు ప్రేమలో ఉన్నావు. బైబిల్ చెప్తుంది ఆయన ప్రేమ చేత మనల్ని ఎప్పుడు ఆయన లోపల ఏర్పరచుకున్నాడు. అంటే ప్రేమలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ప్రేమలో ఉన్న నీకు ఆయన ఇచ్చిన గొప్ప సంగతి ఏంటంటే కృప ఇచ్చాడు. ఆ కృప నీకు ఇంకో బహుమానం తెచ్చింది, దాని పేరు పరిశుద్ధాత్మ. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేమలో నీవు కృప చేత పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఈ పరిశుద్ధాత్మ పొందుకుని నీవు కాపాడబట్టడానికి, నీకున్న వ్యాధి బాధ శోధన నుంచి పోగొట్టుకోవడానికి ఆయన యొక్క రక్తము నీకు ఇవ్వబడింది. ఆ రక్తంలో ఉన్న శక్తి నీకు ఇవ్వబడింది. ఆ రక్తంలో స్వస్థత నీకు ఇవ్వబడింది. ఆ రక్తంలో ఉన్న ప్రభావము నీకు ఇవ్వబడింది. ఎవ్రీథింగ్ వాస్ గివెన్ టు యూ. దట్స్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. సమస్తము వాక్యంలో నీకు ఇవ్వబడింది. ఎందుకంటే అది నీకు ఇవ్వబడిన వాగ్దానము. అంటే సూచనలు ఎవరు పొందుకుంటున్నారో వారు వాగ్దాన ప్రజలై ఉన్నారు. ఇంటే ఈరోజు ఇప్పుడు భూమి మీద నీవేమై ఉన్నావో తెలుసా? వినపడలేదు, నాకు వినపడలేదు. నేను వాగ్దాన పుత్రుడిని, నేను వాగ్దాన పుత్రికను. ఎవడు ఏమనుకోరో నాకు అనవసరం. ఇంకా ఆ సూచన నమ్మా, నేను వెంబడిస్తున్నా కాబట్టి నేను అదే. నువ్వు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నడిపించే బాధ్యత దేవుడిది కదా. ఇంకొక చిన్న సంగతి మీకు చెప్పాలి. ఒకవేళ దేవుడి చేత ఎన్నుకోబడి ఈ కాలానికి నీ దగ్గరికి వచ్చిన దేవుని యొక్క వాక్యము నువ్వు అంగీకరించక, ఆ సూచన గ్రహించక, నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉండి గందరగోళన పడి తప్పుడు బోధల్లోను అబద్ధ బోధల్లోను తప్పుడు వ్యక్తులుగా వెంబడించి నువ్వు దారి తప్పి తిరుగుతూ ఉంటే దేవుడు మాత్రం చూస్తావు కూడా కొట్టి నేల మీద పడేసి నిన్ను మాత్రం వెనక లక్కుపోతాడు. నిన్ను మాత్రం విడిచిపెట్టిపోవడం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు ఆయన ఒక ఎన్నికలో ఉన్నావు. ఎప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు? జగత్తు పునాది కన్నా ముందు
జగత్ పునాదికన్నా ముందుగా ఎన్నుకున్న దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు. నువ్వు చెడిపోయి పాడైపోయి తప్పిపోయి ఆయనకు దూరంగా వెళ్తే ఏం చేస్తాడు? కరణమ్మ నువ్వు చెప్పి ఏం చేస్తాడు? విడిచిపెడతాడా? విడిచిపెట్టకి ఏం చేస్తాడు? తప్పులు తిరుగుతుంటే. నాలాంటి ఒకడు ఉన్నాడు బైబిల్, ఆయనతో పోల్చుకోవడానికి తగను కానీ చెప్తా ఉన్నా. ఆయన పేరు సౌలు అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. నాకన్నా జ్ఞానం ఎందుకొని తిరుగుతున్నాడు. ఆయన నమ్మాడు దేవుడే నమ్మాడు, వాక్యమే నమ్మాడు. అయితే ఆ కాలానికి పంపబడిన సూచన నమ్మల, అది దేవుళ్ళో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నమ్మేలాగా చెయ్యాలి. ఈ కాలం వర్తమానం ఒక మాట చెప్తుంది. ఈరోజు దేవుడు సంఘంలో ఉండి తన పరిశుద్ధాత్మ నుంచి, తన యొక్క శక్తి నుంచి, తన యొక్క ప్రభావం నుంచి, తన యొక్క రక్తం నుంచి స్వస్థతలు చేస్తున్నాడు. గుడ్డివాడు చూసేదాకా, కుంటివాడు నడిచేదాకా, మూగవాడు మాట్లాడేదాకా, చచ్చినవాడు లేచేదాకా పరిశుద్ధాత్మ సంఘంలో కార్యం చేస్తానే ఉంటాడు. ఎందుకంటే గుడ్డోడు నమ్మాలా, మోగోడు నమ్మాలా, నమ్మేదాకా ఆయన కార్యాలు చేయాలా. ఇప్పుడు పౌలు ఎవరు? సౌలుగా ఉన్న పౌలు కళ్ళున్న గుడ్డోడు. ఎందుకని? సూచన నమ్మటల్లా, సూచన నమ్మిన ప్రజలు నమ్మటల్లా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేశాడు తెలుసా? సౌలు మంచి స్టైలిష్గా ఒక రథం మీద పోతుందంటే సౌలుకి ఒక అలవాటు ఉన్నది. సౌలు ఒంటికి మట్టి అయితే ఊరుకోడు. దేవుడు ఏం చేశాడు ఇప్పుడు? అదే సంగతి. సౌలుని కూడా మొత్తం తెలిసి అనుకుంటున్నాడు. దేవుడు ఒక దెబ్బ కొట్టగానే సౌలు కింద పడి అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎవడు ప్రభువా? నువ్వు నమ్మని సూచన నేనే సౌలా, నువ్వు హింసిస్తున్న సూచన నేనే సౌలా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు చూడండి, మిఖాయేలు పంపించిన సౌలు దగ్గరికి, గాబ్రియల్ పంపించిన సౌలు దగ్గరికి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు సూచన నమ్మని వాడి దగ్గరికి ఆయనే నేరుగా దిగివచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి కారణము? ఆయన ప్రజల వద్దకు ఆయనే రావాల్సి ఉన్నాడు. ఈ కాలంలో నీవు దేవుడు యొక్క ఎన్నికలో, దేవుడు యొక్క ఎంపికలో ఉన్నట్లయితే, ఆయన యొక్క వాక్యాన్ని లోబడక కట్టుబడక తిరుగుతూ ఉన్నట్లయితే, ఇప్పుడు దేవుడు ఆయన ఇంకొకటి ఎవడే పంపించట్లా, ఆయనే నీ దగ్గరికి వచ్చేవాడిగా ఉన్నాడు. ఏంటి కారణం? నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. సమరయ స్త్రీకి ఆయన ఒక సూచన ఇచ్చాడు. ఈ సమరయ స్త్రీ ఆ సూచన నమ్మాలంటే ఇప్పుడు ఎవరు రావాలి? ఆయనే రావాలి. ఇప్పుడు నీవు నేను ఆయన ఒక ఎన్నికలో ఉన్నట్లయితే, మనం ఆ సూచన నమ్మకపోతే ఇప్పుడు ఎవరు రావాలి మన దగ్గరికి? వినపడలేదండి నాకు. ఆయనే రావాలి. నేను మనకి అన్న కోపడు మాకు ఎవరి దగ్గర రావాలి? నా దగ్గరికి రావాలి. ఇప్పుడు సౌలు ఒక్కడే, సమరస్య ఒక్కటే, అబ్రహాము ఒక్కడే, బాప్తిస్మం యోహాను ఒక్కడే. అలాగే ఈ రోజు కూడా నీవు ఒక్కడివే. ఆయన వ్యక్తిగతంగా నీ వద్దకు రావచ్చున్నాడు. ఎందుకంటే ఆయన ఒక ఎన్నికలో నీవు ఉన్నావు, ఆయన ఒక ఆలోచనలో నీవు ఉన్నావు, ఆయన ఒక చిత్తంలో నీవు ఉన్నావు, ఆయన ప్రేమలో, ఆయన కృపలో, సమస్తంలో నీవు ఉన్నావు. కాబట్టి నీ వద్దకు రావాల్సిన బాధ్యత నాది కాదు, సేవకుల్ని కాదు, దేవుడిదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పొచ్చా? దేవుడికి రాజుల కన్నా, సేవకుల కన్నా ఆయనకి విశ్వాసులే ఎక్కువ. పాస్టర్ల మీద కోపడరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీకు రహస్యం అర్థమైతే సేవకుల మీద కోపడరు. సేవకుడు కూడా దేవుడికి విశ్వాసే. మీకు రుజువు కావాలంటే బైబిల్లో ఒక మాట ఉంది. దావీదు ఒక మాట అంటున్నాడు. దావీదు గొర్రెల కాపరి, కానీ దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి అంటున్నాడు. మరి యెహోవా దావీదు కాపరి అయితే దావీదు దేవుడి దగ్గర ఏమన్నాడు? విశ్వాస అయ్యాడు. గొర్రెలు విశ్వాసే, దావీదు విశ్వాసే. కాబట్టి ఇక్కడ ప్రతి కాపరి సంఘానికి కాపరి, కానీ ఆయన దగ్గర విశ్వాసే. లోబడే వారు అయితే మనం విశ్వాసం అయి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజు నువ్వు దేవుడు యొక్క చిత్తంలో, ఆయన యొక్క ఆలోచనలో, ఆయన యొక్క కృపలో నీవు ఉన్నట్లయితే, ఆయన యొక్క ప్రణాళికలో నీ కొరకు ఆయన రావచ్చు ఉన్నాడు. ఒక మాట, నీ జీవితము చిట్ట చివరిలో ఉన్నా నువ్వు లెక్క చేయొద్దు.
నువ్వు లెక్క చేయొద్దు. ఒక చిన్న మాట చెప్తా. బైబిల్లో ఒక ఆయన ఒకరోజు ఆయన గదిలో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు. నడవలేడు, వృద్ధుడైపోయి ఉన్నాడు. ఇలా కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు. ఇంతలో ఆయన వెనకాల నుంచి ఎవరో నెట్టారు. ఆయన బలవంతంగా లేస్తాడు. ఇలాగా వెనకాల నుంచి ఎవరు నెట్టిన నడుచుకుని ఇలా పోతున్నాడు. ఇలాగా ఏం జరిగినది? ఆ గేటు దగ్గర ఒక చిన్న స్త్రీ, 14-16 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న స్త్రీ ఒక చిన్న బాలను ఎత్తుకొని ఉన్నది. ఈయన పిల్లోని చేతిలో తీసుకున్నాడు. నాదా, ఇందుకొరకే కదా ఇంతకాలం వచ్చావు. ఆయనకి ఇవ్వబడిన సూచన ఏంటంటే, ఇజ్రాయెల్ కొరకు వచ్చే రక్షకుడు చూడకుండా చనిపోవు. ఎవరండి ఆయన? సమూయేలు. ఆయన చనిపోయే దానికి దగ్గరగా ఉన్నాడు, కదలే స్థితిలో, లేవలే స్థితిలో ఉన్నాడు. అయితే చూడండి, ఈ కాలం వర్తమానం అంటుంది, ఆయన ఎవరో నెట్టి లేపారు. ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు లేపి క్రీస్తు దగ్గరికి, వాక్య దగ్గర నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ దినము పరిశుద్ధాత్ముడిని ఎక్కడ నడిపిస్తారంటే, పరిపూర్ణమైన వాక్యం దగ్గరికి, సంపూర్ణమైన వాక్యం దగ్గరికి, బయలుపరచబడిన వాక్యం దగ్గరికి, దేవుడు ఇచ్చిన సూచన దగ్గరికి, ఆయన యొక్క రాజ్యం దగ్గరికి, ఆయన యొక్క కృపలోకి, అక్కడికి ఇక్కడికి నడిపించాడు. దేవుడు యొక్క చిత్తములోకి, ఆయన యొక్క ఆలోచనలోకి, ఆయన యొక్క ప్రణాళికలోకి నడిపిస్తాడు. కాబట్టి నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచాలి? ఇప్పుడు సమూయేలుని వెనక నుంచి నడుతున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పౌలుని ఆ రథంలోంచి కింద పడేసింది ఎవరు? ఆ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వర్తమానం అందరికి ఇచ్చాడు. అయితే పిలువబడి వాళ్ళు దాన్ని గ్రహించారు. ఆమేన్. ఆ సూచన అందరికీ తలపైన పెట్టాడు. ఏ రోజు ఆ రాజ్యంలో ఉన్న ఏ ఒక్కదాన్ని గ్రహించాలా? పక్క చోట ఉన్నారు, పక్క దేశంలో ఉన్నారు, తూర్పు దేశం జ్ఞానులు, ఆయన ఆలోచనలో ఉన్నవారు, ఆ సూచన కూడా కనిపెట్టేవారు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని బట్టి ఉన్నారు. వారు అంటున్నారు, ఆకాశ నక్షత్రం వచ్చింది, పుట్టాడు. సంవత్సరానికి ఒకసారి 4 రోజులు బెటర్. అది జీవితకాలానికి ఒక్కసారి వచ్చింది, పోయింది. ఆ సూచన జరిగి పోయింది. ఇంకా వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆ సూచన వాళ్ళ చేత నెరవేరిపోయింది. వారు వచ్చారు, క్రీస్తు దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఖాళీగా రాలా. థ్యాంక్ యూ లార్డ్. దే నెవర్ కేమ్ విత్ దేర్ ఎంప్టీ హ్యాండ్స్. వాళ్ళు ఖాళీ చేతులతో రాలేదు. ఎలాగొచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోళము. మీకు తెలుసా బంగారం అంటే ఏంటో? దైవత్వము. వారు యేసుక్రీస్తుకి ఇచ్చిన మొట్టమొదటి బహుమానం అంటే తెలుసా? అయ్యా, నువ్వే దేవుడి విధిగా తీసుకో, బంగారు దేవుడి దైవత్వం అయి ఉన్నావు. యు ఆర్ గాడ్ హియర్. నీ దైవత్వం అయి ఉన్నావు. రెండో వ్యక్తి వచ్చాడు, ఆయన తీసుకొచ్చి సాంబ్రాణి ఇచ్చాడు. సాంబ్రాణి ఏంటో తెలుసా? పరిచర్య. క్రీస్తు మొట్టమొదటిగా దేవుడిని ఒప్పుకుంటే అప్పుడు ఆయన పరిచర్య చూడగలుగుతాం. ఇప్పుడు ఆయనకి ఇచ్చే సాంబ్రాణి ఆయన పరిచర్య మొత్తం వ్యాప్తి చెందింది. నువ్వు ఇక్కడ నిప్పుల మీద సాంబ్రాణి లాగేస్తే దీని వాసన ఊరంతా తిరుగుతుంది. కల్వరిలో క్రీస్తు కొట్టబడినప్పుడు ఆ సాంబ్రాణి యొక్క పరిచర్య ప్రపంచం మొత్తం వచ్చింది. యెరూషలేములో కొట్టబడితే ఇదిగో సైదాపురం వచ్చింది, అదిగో గుంటూరు వచ్చింది, అదిగో ఒరిస్సా వచ్చింది, అదిగో అనకాపల్లి వచ్చింది, అదిగో కాకినాడ వచ్చింది, అదిగో యానం వచ్చింది, అదిగో గుంటూరు వచ్చింది. ఎక్కడెక్కడికి వచ్చింది పరిచర్య. ఆ సువాసన, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప ఈ రోజు ఇదిగో ఈ ఊరికి వచ్చింది. ఇక్కడ గొప్పిడి ప్రజలు ఉన్నారు. వారు కేకలు పెట్టే ప్రజలు, సంతోషపడే ప్రజలు, అరిచే ప్రజలు, దేవుడి దగ్గరికి వచ్చే ప్రజలు, దీనులైన ప్రజలు, ధనులైన ప్రజలు, సూచనకి లోబడే ప్రజలు, సూచన వెంబడించే ప్రజలు అయి ఉన్నారు. హల్లెలూయా. ఆ సూచన దగ్గరికి వచ్చింది. చిట్ట చివరైన వచ్చాడు. అయ్యా, నీ కొరకు ఇంకొక బహుమానం తెచ్చాను. దైవత్వం అంటే ఆయన ఒప్పుకున్నాడు, పక్కన మెచ్చాడు. హల్లెలూయా. సాంబ్రాణి ఇచ్చాడు, పరిచయం అంటే పక్కన మెచ్చాడు. మూడోడు వచ్చాడు, అయ్యా నీకు ఇదే వచ్చా? ఏంటిది? ఇది బోళము. బోళం అంటే మరణము. ఆయన అంటున్నాడు, నేను పరలోక రాజ్యంలో ఉండగానే నా మరణ శాస్త్రం రాసుకుని ఇక్కడికి వచ్చా. కాబట్టి నేను దేవుడిని ఒప్పుకోవాలి, నా పరిచయం ఒప్పుకోవాలి, నేను మరణించాలి, ఆ తర్వాత మళ్ళా మీ మధ్యలోకి రావాల్సి ఉన్నాను.
ఇట్స్ ఎ సైన్ టు హిస్ బిలీవర్స్. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలకి అదొక సూచన అయి ఉన్నది. వాళ్ళు కేవలం సూచనని చూసి వచ్చేలా, సూచన చూసిన తర్వాత వారు విలువైనవి తీసుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఏం తీసుకొచ్చారు వాళ్ళు? వినపడలేదండి. విలువైనవి. ఒక మాట చెప్పొచ్చా? ఈ రాత్రి నువ్వు కూడా సూచన చూసావు. సూచన చూసి నువ్వు ఖాళీ చేతులతో వచ్చావా? నువ్వు సంఘంలో వేసే కానుకల గురించి అని మాట్లాడటల్లా, నువ్వు ఇచ్చే దశంభాగాల గురించి అని మాట్లాడటల్లా, నువ్వు సంఘంలో కొన్న ఫ్యాను, స్టూళ్ళు, కుర్చీ గురించి మాట్లాడటల్లా, నువ్వు ఇప్పిన గుప్పెల గురించి మాట్లాడటల్లా, గుప్పెడంతా నీ గుండె గురించి మాట్లాడుతున్నా, గుప్పెడంతా హృదయం గురించి మాట్లాడుతున్నా. నీ హృదయము నువ్వు క్రీస్తుకి ఇచ్చున్నావా? నీ శరీరంలో, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న అత్యంత విలువైనట్టు తెలుసా? నీ హృదయము, నీ ఆలోచనలు, నీ సమయము నువ్వు ఆయనకి ఇవ్వాల్సి ఉన్నావు. Don't mix anything from the world in your heart, because it's so pure, it's from God to you. లోకంలో నీ చెత్త చెదారంతో నీ హృదయాన్ని కలుషితం చేయొద్దు. తప్పుడు బోధలతో కలుషితం చేయొద్దు. లోకపు ఆచారాలతో కలుషితం చేయొద్దు. వాటన్నిటిలోంచి సూచన వెంబడించి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆయన కృప, ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన రక్తం నీ కడిగి శుభ్రపరచను. ఇప్పుడు నువ్వేమై ఉన్నావో తెలుసా? బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత నువ్వు కడగబడి నూతన పరచబడి ఉన్నావు. ఏమై ఉన్నావు నువ్వు తెలుసా? Now we are a new creature in the blood of Jesus Christ. By the blood of Jesus Christ. ఆయన యొక్క రక్తం చేత, రక్తం వల్ల నీవు నూతన జీవిగా మారు ఉన్నావు. ఎలాగా? సూచన మాత్రమే కాదు, సూచన వెంబడి క్రియలు కూడా ఉన్నాయి. బాప్టిజం ఇచ్చే యోహాను నమ్మి ఊరుకోలా, ఆయన పని చేస్తానే ఉన్నాడు. ఆమేన్. ఒకరోజు దమస్కు మార్గంలో పౌలు వెళ్తుంటే ఇంకా ఒక్కడున్నాడు. ఆ ఒక్కని అరెస్ట్ చేస్తే అయిపోతుంది, ఇక యేసుక్రీస్తు గురించి ప్రకటించేవాడు ఇంకా ఎవడు భూమి మీద అనుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు ఒక దెబ్బ కొట్టుకొని పౌలు కింద పడ్డాడు. ఒళ్ళంతా మట్టి, తెల్లబట్టలు వేసాడేమో, మొత్తం మట్టి ఉంది. దేవుడు ఇంకో పని కూడా చేశాడు. కింద పడటమే కాకుండా కళ్ళు తీసి పక్కన పెట్టాడు. ఎందుకంటే బైబిల్ అంటుంది, నువ్వు కళ్ళుండి చూడలేవు గుడ్డోడివి, చెవులుండని లేవు చెవిటోడివి. ఆ దినము చూడాలని అందరూ ఆశపడ్డారు. ఈ దినము చూడాలని ప్రవక్తలు ఆశపడ్డారు. ఈరోజు జీవించాలని అబ్రహాం ఆశపడ్డాడు. ఈరోజు జీవించాలని మోషే ఆశపడ్డాడు. ఈరోజు జీవించాలని పౌలు ఆశపడ్డాడు. ఈరోజు జీవించాలని అపోస్తలులు ఆశపడ్డాడు. ఈరోజు జీవించాలని పరిశుద్ధులు ఆశపడ్డాడు. దేవుడు వాళ్ళందరినీ పక్కకి జరిపి ఆయన నీకు నాకు అవకాశం ఇచ్చున్నాడు. కారణం ఏంటంటే దేవుడు వారికన్నా నిన్ను ఎక్కువ ప్రేమించాడు. ఈ కాలంలో నిన్ను ప్రేమించాడు. ఈ కాలంలో నిన్ను దేవుడు దీవించాడు. ఈ కాలంలో దేవుడు నిన్ను అభిషేకించాడు. ఆమేన్. ప్రత్యేకమైన కృప, స్పెషల్ గ్రేస్ యు అండ్ మీ. దేవుడు నీకు నాకు ఇచ్చిన ప్రత్యేకమైన కృపను బట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. మరికి దేని బట్టి కాదు, నువ్వు పుట్టిన కులం బట్టి కాదు, నువ్వు పుట్టిన మతం బట్టి కాదు, నువ్వు కలిగిన రంగును బట్టి కాదు, నువ్వు కలిగిన ఆకారం బట్టి కాదు, నువ్వు పొందుకున్న జ్ఞానం బట్టి కాదు, నువ్వు పొందుకున్న డబ్బును బట్టి కాదు, కానీ ఆ యొక్క రక్తం బట్టి, ఆ రక్తం కాచిన కృపను బట్టి. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో అందరికన్నా ఎక్కువ ఎవరు చెప్పనా? పిలువబడి ఎన్నుకోబడి ఆయనకి లోబడకపోతే దేవుడు పౌలుని ఏం చేశాడు? వినబడలా? ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. పౌలు కింద పడ్డాడు. పౌలు కింద పడి అంటున్నాడు, పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా సౌలుగానే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, సౌలా సౌలు మారింది. ఇప్పుడు నువ్వెక్కడా? క్రీస్తు గుండె లోపల. నువ్వెక్కడా? రక్తమంతా ఎవరి కొరకు? రక్తమంతా నీ కొరకు అని తెలిస్తే నువ్వు తప్పు మాట్లాడగలవా? అబద్ధం చేయగలవా? దొంగతనం చేయగలవా? సంఘానికి రాకుండా ఉండగలవా? ప్రార్థన చేయకుండా ఉండగలవా? వాక్యానికి లోబడకుండా ఉండగలవా? దేవుని చిత్తం నెరవేర్చకుండా ఉండగలవా? నువ్వు ఆత్మలు సంపాదించకుండా ఉండగలవా? నువ్వు ఇంట్లో ఖాళీగా ఉండగలవా? ప్రార్థన చేయకుండా ఉండగలవా? బైబిల్ చదవకుండా ఉండగలవా? నువ్వు అవన్నీ చేయకుండా ఉంటున్నావంటే అర్థమేంటి తెలుసా? నీ స్థానం ఇంకా నీకు తెలియలా. సూచన వచ్చింది దేనికి? నీ స్థానం తెలియచేయటానికి. ఆమేన్. రక్తము కాచింది దేనికి? నిన్ను కేవలం స్వస్థపరిచి పంపిస్తానికి కాదు, నీకు దొరికిన చోటలా సాక్ష్యం చెప్పడానికి కాదు.
దేవుడు నిన్ను స్వస్థపరిచింది దేనికంటే నువ్వు ఆయన కొరకు సాక్షిగా జీవించు, నీ జీవితంలో క్రీస్తుని చూపించు, దేవుడు చేసిన కార్యం చూపించు, దేవుడి కొరకు ఆత్మను సంపాదించు. లోకము నీ గురించి ఏం చెప్పాను వినద్దు, దేవుడు ఏం చెప్పాడు నేను. ఆమేన్. ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు పౌలుని దేవుడు కొట్టి కింద పడేసింది దేనికంటే, సౌలుకి పెద్ద భాష గారు ఒక ఆయన ఉన్నాడు, కైప అని. ఆ కైప రాంగ్ డాక్టర్లో ఉన్నాడు. ఆ రాంగ్ డాక్టర్నే ఈ సౌలు కూడా ఇన్ని అంబడిస్తున్నాడు. దేవుడు స్వరాన్ని వినటానికి బదులుగా మానవుని స్వరం వింటున్న కారణం చేత సౌలుని కింద పడేశాడు దేవుడు, గుడ్డోడి చేశాడు. మీరు బైబిల్ చదివారా? 3 దినములు సౌలు గుడ్డోడిగా ఉన్నాడు. ఎందుకొరకు? దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? లోకపు కన్నులు తీసేసి పక్కన పెట్టి, నువ్వు లోకాన్ని చూసినట్టుగా నన్ను కూడా చూస్తున్నావు, అందుకని దేవుడు లోకపు కన్నులు తీసి పక్కన పెట్టి ఆయన యొక్క వాక్యాన్ని వెంబడించేలాగా పౌలుకు 3 రోజులు గ్యాప్ ఇచ్చాడు. పౌలు చేసిన పని ఏంటో తెలుసా? గదిలో కూర్చొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉండి ఉపవాసంలో ఉండి ఆళ్ళని కలవకుండా ఆళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా ఎక్కడికి తిరగకుండా దేవుడితో గడపడం బిగిన్ చేశాడు. ఆమేన్. ఇక్కడ రహస్యం చెప్పాలి. సౌలుని కొట్టగానే, సౌలు కింద పడగానే, సౌలా సీవలా నువ్వు నన్ను హింసపడుతున్నావు అంటున్నప్పుడు సౌలు అంటాడు, ప్రభువా నీవెవడివి అంటే పక్కన ఉన్న ప్రజలు అటు ఇటు చూస్తున్నారు. ఇదేంటిది, ఎవరు లేడు, మనిషి లేడు ఇక్కడ, ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? సౌలు నన్ను గొప్ప వెలుగు నాతో మాట్లాడుతుందన్న. నా మాట అర్థమవుతుందా? ఇక్కడ రహస్యంగా ఏంటంటే తెలుసా? ఆ వెలుగు వాళ్ళకి కనబడలా, స్వరం వాళ్ళకి కనబడలా. కొంతమంది వెలుగు కనబడి, కొంతమంది స్వరం కనబడలా. కొంతమంది స్వరం కనబడింది, కొంతమంది వెలుగు కనబడలా. 2 కనిపించింది పౌలుకి, వినిపించింది పౌలుకి. ఎందుకో తెలుసా? సూచన విశ్వాసులకి మాత్రమే. ఆమేన్. అందరు అక్కడే ఉన్నారు. బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుకి బాప్తిజం ఇస్తుంటే పౌలు ఆయన ఒక్కడే చూశాడు, ఎవరు చూడలా. ఏరో తల మీద ఉన్న ఆ నక్షత్రాన్ని ఆ ఊర్లో వాళ్ళు ఎవరు చూడలా, పక్క ఊర్లో వాళ్ళు చూసి ఇక్కడికి వచ్చారు. మరి మా సంగతి ఏంటి ఇక్కడ? ఈ ఊళ్ళో వాళ్ళు చూస్తే మాకేం పని ఉంటుంది ఇక్కడ? అంతేనా? ఎవరు చూడాలి దేవుణ్ణి? నేను చూడాలా. నా కొరకు వచ్చే సూచన నేను వెంబడించాలి. ఎవరో సూచన మనకు వద్దండి, మనకి ఇవ్వబడిన సూచన మనకు కావాలి. నీకు ఇవ్వబడిన సూచన వెంబడించాలి. నేను వెంబడించే దేని కొరకంటే దేవుడు నన్ను ఆకర్షించడానికి, నాకు చెప్పాలనుకున్న ఒక సూచనలో పెట్టి నా దగ్గరికి పంపించాడు. నౌ ఐ హావ్ టు ఫాలో మై సైన్. నాకు ఇవ్వబడిన సూచన వెంబడించాలి, నా కొరకు. ఆమేన్. బైబిల్లో ఒక మాట ఉన్నది, సమరస్తులకు సూచన ఉన్నది, యూదులకు సూచన ఉన్నది, అన్యజనులకు సూచన ఉన్నది. ప్రజల్లో ఆ కాలంలో దేవుడు ఇచ్చే సూచన ఏంటో తెలుసా? యూదులకు ఆయన ఇచ్చే సూచన, ఒకరోజు ఒకచోట కూర్చొని ప్రార్థన చేస్తామంటే ఫిలిప్పీలు నతానేలు ఇచ్చాడు. నతానేలు దూరం నుంచి ఎలా కూర్చొని చూస్తాడు యేసుక్రీస్తుని. ఈయన మెస్సయ్య అంట. ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేతు నుంచి వచ్చాడు. నజరేతు మంచిదేదని వస్తాడా? అయితే ఫిలిప్ వాదించాల మనలాగా, నీ బాప్టిజం తప్పు, నీ పాస్టర్ గారు తప్పు, నీ సంఘం తప్పు, నీ ఊరు తప్పు, నీ మతం తప్పు, నీ జాతి తప్పు. ఆయన ప్రత్యక్ష లేదు, బయలుపడి సర్వసంతానం అల్లా ఏమన్నాడు? వచ్చి చూడు, వచ్చి చూడు. నువ్వు వాక్యానుసారం కూడా ఏం చెప్తావు? ఆ పాస్టర్ తప్పు, ఈ పాస్టర్ తప్పు అని చెప్పాల్సిన పనే లేదు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు ఒక ఆత్మ నీలో ఉంటే ఏమంటారు తెలుసా? వచ్చి చూడు, వచ్చి చూడు. తప్పు అయితే వెళ్ళిపో, రైట్ అయితే వెంబడించు. నా తయారు చదువుకున్నాడు దూరంగా వచ్చాడు. ఇట్లాగా ఈయన నమ్మాలంట, నేను ఇప్పుడు నేను సూచన అంట, ఈయనేమో మెస్సీ అంట, దూరంగా ఉన్నాడు. యేసు కూర్చొని ప్రార్థన చేస్తా తిరిగి, నతనేలు బాగున్నావా? నతనేలు అప్పుడు దాకా ఎట్లా ఉన్నాడు, రబ్బుని నా పేరు ఈయనకెట్ట తెలుసు? ఎందుకు రబ్బుని అన్నాడు తెలుసా? రబ్బుని అంటే బోధకుడు అని. ఎందుకు బోధకుడు అన్నాడు తెలుసా? ఊరికే తెలివి తక్కువగా నతనేలు. నతనేలుకు సంగతి అర్థమైనది, ఈయనకి నా పేరు తెలియదు, నేను ఎవడో తెలియదు, నా పేరు పెట్టి పిలిచాడంటే పాత నిబంధనలో ఈయనకు సంగతి తెలుసు, దేవుడు మాత్రం పేరు పెట్టి పిలుస్తాడు. ఇప్పుడు యూదులకి ఇవ్వబడిన సూచన ఏంటి? దేవుడు వారి పేర్లు పెట్టి పిలుస్తాడు. ఇప్పుడు నతానేలు ఎందుకు నమ్మాడు? ఆయన పేరు చెప్పాడు. ఇక యేసుక్రీస్తు ఇంకో మన వదిలిపెట్టలేదు నతానేలుని. నతానేలు, నీ పేరు పెట్టి పిలిచాను రబ్బుని అంటున్నావు? నువ్వు ఆ చెట్టు కింద ప్రార్థన చేస్తా నాకు తెలుసు. ఇక అయిపోయింది.
ఇక వంగిన మోకరానికి ముందు వంగేసింది. ప్రభువా నాకు అర్థమైపోయింది నువ్వు దేవుడి కుమారుడివే. ఇప్పుడు నతానీయేలు వాదిచ్చాడా? యేసుక్రీస్తు వాదిచ్చాడా? ఫిలిప్పు వాదిచ్చాడా? నతానీయేలు పిలవబడ్డాడు, ఫిలిప్పు పిలవబడ్డాడు, పిలిచిన వాడు అక్కడే ఉన్నాడు. పిలిచిన వాడు పిలవగానే ఇప్పుడు నతానీయేలు లోబడాలి. అలాగే నిన్ను నన్ను పిలిచిన వాడు పిలవగానే నువ్వు లోబడాలి. ఆ పిలిచిన వాడు వాక్యమై ఉన్నాడు. ఆ పిలిచిన వాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఈనాడు obey the word. వాక్యానికి లోబడాల. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక రోజు బావి దగ్గర కూర్చున్నాడు. మధ్యాహ్నం అయింది. చెడ్డగా ఉన్న స్త్రీ అక్కడికి వచ్చింది. ఈయన బావి దగ్గర అక్కడే ఉన్నాడు. ఆ బావి దగ్గర నీళ్ళ దగ్గర తోడబోతు ఈయన అంటున్నాడు, అమ్మ నాకు నీళ్ళు ఇస్తావా? ఏం కావాలి? నీళ్ళ? నువ్వు చూస్తే ఎలాగున్నావు, నువ్వు చూస్తే యూదుడిలాగా ఉన్నావు, నీ డ్రెస్ చూడు ఎలాగుందో, అసలు మీరు మాత్రం మాట్లాడరు కదా. సరే మాట్లాడడం కరెక్టే, నేను ఇన్ని అడుగుతున్నాను, అసలు నేను ఎవడో తెలిసి నువ్వు నన్ను అడుగుతావు. నేను ఎవడో తెలిస్తే అంటే నీ స్థానం నీకు తెలిస్తే నువ్వు నన్ను అడుగుతావు. ఏమా సమరయ స్త్రీకి వాక్యం తెలుసు, స్థానం తెలియదు. మనలాగే మనకి వాక్యం తెలుసు, స్థానం తెలియదు, అందుకే పరిగెత్తుతున్నావు. నువ్వు లోకం చూడవు, పరిగెత్తు. అక్కడ మాట ఇక్కడ మాట చెప్పు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుళ్ళో ఉన్నావు కాబట్టి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడే దేవుడి సంబంధి. ఏమా ఒకసారి ఒక సేవకుడు ఇలాగ అంటున్నాడు, యేసుక్రీస్తు మొహమాట పడ్డాడు. మరి మనం ఆయన ఏమో అనుకుంటాడేమోనండి, ఎవరు ఇట్లా కంటే ఏమో అనుకుంటాడేమోనండి. ప్రవక్త ఒక మాట్లాడు, ఈ రోజు బలిపీఠాలు బలహీనంగా ఉన్నాయి అన్నాడు. బలిపీఠాలు బలహీనం కాదు, బలిపీఠాలకి వెనకాల ఉన్నాడు బలహీనలు. నిజం చెప్పలేకపోతే బలహీనుడివి, తప్పుకోరాదు అక్కడి నుంచి పక్కకి. సత్యం చెప్పి తీరాలే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నువ్వు దేవుడి చేత పిలువబడితే వితౌట్ ఎనీ డౌట్ యూ హావ్ టు స్పీక్ ద ట్రూత్. సందేహం లేకుండా నువ్వు నిజం చెప్పవలసి ఉన్నావు. అలాగే చెప్పినప్పుడు దేవుడి చేత పిలువబడిన వ్యక్తి అయి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నాకు ఇవ్వరాదా? సరే అమ్మ ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకురాపో. అయ్యా నాకు భర్త లేరు. నువ్వు చెప్పి నిజమే, నీకు ఇంతకుముందు అయినా ఇప్పుడు ఆడవాడు. ఇప్పుడు వాస్తవంగా ఆమె తప్పుగా జీవిస్తుందని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆమె ఆయన తిట్టాలా, గొడవపడాలా. ఈరోజు మనం ఏదో తప్పులో ఉంటే మన దగ్గరికి వచ్చి ఎవడన్నా నువ్వు ఒక ఆయనతో ఉన్నావు ఇప్పుడు ఇంకొక ఆయనతో ఉన్నావు అంటే ఏమంటాం? ఉండేవాడు కూడా తిడతారు. నువ్వు చూసావా? చూపించు, ప్రూఫ్ చూపించు, వీడియో ఉందా, ఆడియో ఉందా, ఎప్పుడు చూసా, ఫోటో చూపించు. దెయ్యమా? కానీ ఆమె ఏం చేసింది తెలుసా? నువ్వు ప్రవక్తవు కాదు, ఇదేంటిది తిడతంటే ఆయన ఏమంటుంది? ఆయన తిట్టాలి కదా, ఆయనేమో తిడతాడు. ఆ పట్టల్లా మొహమాలు పట్టలేదు ఆయన. ఏమంటుంది? నువ్వు ప్రవక్త కాదు, నువ్వు మెస్సవి కాదు. ముందు ప్రవక్త అన్నది, ఇప్పుడు మెస్సయ్య అంటుంది. అంతతో ఊరుకోలా. అయ్యా మాకో సూచన ఉన్నది, మాకో సూచన ఉన్నది. మా సూచన ఏంటంటే మా మెస్సయ్య మా దగ్గరికి వచ్చి మేము చేసే తప్పులు మాకు చెప్పి మమ్మల్ని రెడీ చేస్తాడు. అది మా సూచన. నాకు అర్థమైపోయింది నువ్వు ప్రవక్త కాదు, నువ్వు మెస్సయ్యవే. ఆమేన్. పాపలో ఉన్న స్త్రీ ఒప్పుకుంది, చెట్టు కింద ప్రార్థన చేసి నతానీయేలు ఒప్పుకున్నాడు, యూదులు ఒప్పుకున్నాడు, సమరయులు ఒప్పుకున్నారు. ఇక మిగిలింది ఎవరు? వినపడలేదండి. ఎవరు? అన్యజనులు అంటున్నారు. నేనే, మిగిలింది నేనే. సూచన నాకే. ప్రభమ్మ నాకేంటి సూచన? ఒకరోజు శాస్త్రుల పరిశీలన దగ్గరికి వచ్చి అన్నారు, ప్రభువా నువ్వు నిజంగా దేవుడికి మాట సూచన చూపించు, చూపించావు సూచన. ఆయన మీరు చెడ్డతరం మీకెందుకు ఇస్తాను నేను అంటానే. యోనా వెళ్ళే సూచన నేను మీకు ఇవ్వను. యోనా 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఎలాగున్నాడో అలాంటి సూచన మీకు ఇవ్వను. మనిషి కుమారుడు కూడా అలాగే భూగర్భంలో ఉంటాడు 3 రాత్రి పగళ్ళు. ఆ సూచన మీకు ఇవ్వను. ఆయన చెప్పింది కరెక్టే. ఆ సూచన వాళ్ళ కొరకు కాదు, వాళ్ళు ఆల్రెడీ అయిపోయింది, సమరయులు అయిపోయింది. ఇప్పుడు ఆ సూచన ఎందుకు ఎవరిది? వినబడలా. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువేయబడి సమాధిలో పాతి పెట్టబడి 3వ దినము లేచిన తర్వాత ఆ సూచక్రియ వాళ్ళది కాదు. ఆయన మరణించేంత వరకు, సిలువేయబడి సమాధిలో పాతి పెట్టబడేంత వరకు ఆయన యూదుల దేవుడు, ఆయన సమరయుల దేవుడు. సమాధిలో పాతి పెట్టాక తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుడు కాదు. ఎవరి దేవుడు? ఎవరి దేవుడు? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చిన్న సంగతి చెప్పాలి, చిన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను నేను.
యేసుక్రీస్తు ఎంత స్పష్టంగా చెప్పాడంటే ఈరోజు ఈ సూచక్రియను అనేక మంది తప్పిపోయారు. యోనా ఎలాగున్నాడు నేను అలాగుంటా. ప్రైజ్ ది లార్డ్. ఎవరిలాగుంటా అన్నాడు? ఇప్పుడు జనాలు ఏమనుకున్నారు? యేసుక్రీస్తు 3 రోజులు ఉంటాడని అంటే 72 గంటలు లెక్కేస్తున్నారు. ఇక ఏకంగా ఒక సంఘం అయితే యేసుక్రీస్తు శుక్రవారం సిలువబడ్డ బుధవారం అంటున్నారు. నీకు వాళ్ళతో సంబంధం లేదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు అదే సంబంధం. ఆయన 3 రాత్రులు 3 పగళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే యోనాని నీళ్ళలో పడేసింది ఎప్పుడు? పొద్దున్న మధ్యాహ్నమా? వినపడలా? సాయంత్రం. ఇంకా మీరు బాగా చదివితే అక్కడ ఒక మాట ఉన్నది, సాయంకాలం బలి అర్పించే సమయమున. అంటే నీళ్ళలో పడింది ఎప్పుడు? యేసుకు సమాధి పెట్టింది ఎప్పుడు? అందుకని ఏమన్నాడు? యోనాలాగా, నీలాగా నాలాగా కాదు, మనం అనుకున్నట్టు కాదు, మన ఇష్టానుసారం కాదు, జ్ఞానులు థియాలజీ వాళ్ళు బోధించినట్టు కాదు. ఆయన ఏమన్నాడు? యోనాలాగా. నీకు యోనా గురించి తెలిసి నా గురించి తెలుస్తుంది. నీకు యోనా గురించి తెలియకపోతే నా గురించి తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, యోనాని చేప బయట తీసుకొచ్చి కక్కినది. దాన్ని ఎవరు చూశారు? చేపలు పట్టుకునేవాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు చూడాల. చేపలు పెట్టేవాళ్ళు నీళ్ళలోకి ఎప్పుడు వెళ్తారు? ఇగో ఇక్కడే ఉన్నాడు, చెప్పాలి మనకి. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడు పట్టాలి? చేపల వాళ్ళు ఎప్పుడు పడతారు? రాత్రులు పడతారు. ఎందుకు రాత్రులు పడతారు? పగలు మనం వేసే కేకలకి అవి వెళ్ళికి అవి పైకి రావు. రాత్రి నిశ్శబ్దం కూడా వాళ్ళు పట్టుకుని రెడీగా ఉంటారు. అవి పైకి వస్తే వేసేస్తారు. అంటే ఇది మొత్తం ప్లాను. తెల్లవారుజామున వాళ్ళు పోతున్నారు నీళ్ళ లోపలికి. తెల్లవారుజామున వెళ్ళే సమయానికి, ప్రైజ్ ది లార్డ్, రాత్రిపూట సిద్ధపడి వాళ్ళు వెళ్ళే సమయానికి ఒక పెద్ద కొండలాగా వాళ్ళేపు దూసుకొని వస్తుంది ఒకటి. వాళ్ళందరూ బయట ఆగిపోయారు. ఆ కొండ ఏదో ఒక తిమింగలం. ఆ తిమ్మింగలు వాళ్ళందరూ చూస్తా ఉండగా ఆ నోట్లోంచి యోనా నూసింది. వాళ్ళు ఎమ్మట చూశారు. యోనా బయటకు వచ్చి మొత్తం తుడుచుకుంటున్నాడు. యోనాకు కూడా డ్రెస్ పడవటం ఇష్టం ఉండదు. సౌలుకి డ్రెస్ పడవటం ఇష్టం ఉండదు. మనకి ఇష్టం ఉండదు. కానీ జాగ్రత్త. సౌలు ఎక్కడ పడ్డాడు? యోనా ఎక్కడ పడ్డాడు? మరి నువ్వెక్కడ? ముందు ఆయనలో పడిపో, ఇంకెక్కడ పడవు. ఆయనలో పడలేదు, ఎక్కడ చోట పడతావు. పడిపోరాదా? ఆయనలో పాటు ప్రేమలో, దేవునితో ప్రేమలో పడిపోరాదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోనా బయటకు వచ్చాడు. యోనాకు ఒక బ్యాగ్ ఉంది. బ్యాగ్లో మెసేజ్ పుస్తకం ఉంది. ఏం మెసేజ్ పుస్తకం? ఈ గడియ వర్తమానం. ఇప్పుడు యోనా ఇలా బయటకు అడుగు పెట్టగానే అక్కడ వాళ్ళందరూ అడుగనెక్కేస్తున్నారు. ఎందుకని? ఆ ఊర్లో వాళ్ళంతా దాగోను దేవుడిని పూజిస్తారు. దాగోను అంటే చేప దేవుడు. ఇప్పుడు యోనా ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు ఊరిని తిమింగలం పంపించలా. ఆ కారు పంపించదు, విమానం పంపించదు అని కావాలనుకుంటే. తిమింగలం ఎందుకు పంపించాడు? ఆ నీనివే వాళ్ళు ఏ దేవుడిని పూజిస్తారో ఇప్పుడు ఆ దేవుడి నోట్లోంచి కాలు బయటికి పెట్టాడు ఈయన. వాళ్ళు వణికిపోతారు. మన దేవుడి నోట్లోంచి వచ్చాడు ఈయన, కూడా వచ్చాడు. యోనా కన్నా ముందుగానే అక్కడ విశ్వాసాలు అక్కడ లైన్ పెట్టారు. యోనాకి సంఘం కట్టారు. వాళ్ళు పోయి యోనా తీసుకుని ఊళ్ళోకి వెళ్ళారు. అయ్యా ఒక భాస్కర్ వచ్చారు, మన దేవుడి నోట్లోంచి వచ్చాడు, ఆయన చెప్తారంట. ఆయన దగ్గర వర్తమానం ఉందంట, ఈ గడి వర్తమానం అంట. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు వాళ్ళకి ఇవ్వబడిన సూచన ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అదే కలిగి ఉన్నాడు. ఆయన తిరిగి లేవటం సూచన. యోనా వాళ్ళ మధ్యలో పోవడం వాళ్ళ సూచన. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి పోయి యోనా ప్రకటిస్తున్నాడు. వాళ్ళు యోనా ఏం చెప్తా తినాలి ఇప్పుడు. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచాక ఆయన ఏం చెప్తే నువ్వు తినాలా. ఇప్పుడు అది నీకు నాకు ఇవ్వబడిన సూచన. అది నీనివే పట్టణం వారికి ఇవ్వబడిన సూచన. ఇది మనకి ఇవ్వబడిన సూచన. ఇప్పుడు ఆ సూచన నమ్మవలసి ఉన్నావు. వితౌట్ ఎనీ డౌట్ యూ హ్యావ్ టు ఒబే ద సైన్ అండ్ ఫాలో ద సైన్. నీకు ఇవ్వబడిన సూచన ఎటువంటి సందేహం లేకుండా నువ్వు నమ్మి వెంబడించవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కొత్త నిబంధనకు వచ్చి ఆయన సమాధిలోంచి పైకి లేచాక కొద్ది రోజులు అందరితో కనిపించి మాట్లాడాక ఆయన ఒక మాట చెప్పారు. మీరందరూ పోయి మేడగదిలో ఉండండి, కనిపెట్టండి. ఎప్పటిదాకా? మీకు సూచన ఇస్తా. పైన శక్తిని పొందుకున్నాక ఇక్కడే ఉండండి. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు దాకా ఉండాలి అక్కడ? ఇప్పుడు మనకు సూచన ఇచ్చాడు దేవుడు. మనం ఎప్పుడు దాకా ఇక్కడ ఉండాలి? రాకడ వరకు ఇక్కడే ఉండాలి.
ఎవడో వచ్చి రాకడండి వాడు పోకడ నమ్మకండి. దేవుడు వచ్చేదాకా నువ్వు ఇక్కడ ఉండాలి. బైబిల్ అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభురాత్రి భోజనం ఎప్పుడు దాకా తీసుకోవాలి? ఆయన రాకడ దాకా. దెయ్యాలు ఏమో రాకడైని అంటున్నాయి, దేవుడు నువ్వు వచ్చేదాకా ఆగని అంటున్నాడు. ఏ మాట విందాం? సూచన. యూ హావ్ టు ఫాలో ద సూచన. నువ్వు సూచన వెంబడించాలి. నువ్వు ఏదన్నా వెంబడించాలి. నచ్చింది కాదు, పెద్ద భాష కాదు, చిన్న భాష కాదు. ఎవడికి ఎక్కువ అండి? మనకి దేవుడు ఎక్కువ, ఆయన ఆత్మ ఎక్కువ, ఆయన వాక్యం ఎక్కువ, ఆయన శక్తి ఎక్కువ, ఆయన ప్రభావం ఎక్కువ, ఆయన ఒక రక్తం ఎక్కువ, ఆయన ఇచ్చే సూచన ఎక్కువ. ఆయన ఏం చెప్పాడు? నేను వచ్చేదాకా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను వచ్చేదాకా ఈ పని చేయండి. ఎప్పటిదాకా? నేను వచ్చేదాకా. కాబట్టి మనం ఎప్పటిదాకా చేద్దాం? కొద్దిమంది సూచన అర్థం కావాలి, వాళ్ళు అంటున్నారు బాప్టిజం లేదంటారు. కొద్దిమంది సూచన అర్థం కావాలి, వాళ్ళు అంటారు ప్రభురాత్రి భోజనం లేదంటారు. కానీ దశమ భాగాలు కావాలంటారు. ఇదేంటిది? రాకడ అయిపోయిందంటారు, సంఘాలు కట్టాలంటారు. రాకడయ్యాక సంఘాలు దీన్ని కట్టడం అర్థమైందా? దెయ్యాలు అలాగే చెప్తే మన పని మనం చేద్దాం, వాళ్ళ పని వాళ్ళదే, వాళ్ళ పని వాళ్ళదే. కానివ్వండి, నువ్వు ఏర్పరచబడిన వారివైతే సూచన వెంబడిస్తావు. నువ్వు ఏర్పరచబడిన వారివైతే వాక్యం వెంబడిస్తావు. నువ్వు ఏర్పరచబడిన వారివైతే దేవుని స్వరాన్ని వెంబడిస్తావు. నువ్వు ఆ స్వరం ఈ స్వరం వినేవాడివి కాదు. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లా. నా గొర్రెలు నా స్వరం విను అంటే ఏంటి? ఏ పాస్టర్కి ఆ పాస్టర్ అనుకుంటాడు, నా గొర్రెలు అంటే నా స్వరం అనుకుంటున్నాడు, నా సంఘం అనుకుంటాడు. నీ సంఘం కాదు, నీ స్వరం కాదు. దేవుని గొర్రెలు దేవుని స్వరం. దేవుని యొక్క సూచన, దేవుని యొక్క గొర్రెలు వెంబడిస్తాయి. వారు 3 దేశాలు అయితే జ్ఞానులు తూర్పు దేశం నుంచి వెంబడించారు. ఎక్కడెక్కడ వాళ్ళు వెంబడిస్తున్నారు? ఈ రోజు వాక్యం యొద్దకు వచ్చింది, సూచన యొద్దకు వచ్చింది. నువ్వు దాన్ని నమ్మవచ్చున్నావు, దాన్ని వెంబడించవచ్చున్నావు. ముచ్చట్లు చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు కొద్ది మంది ఉంటారు. సత్యం చెప్పేవాళ్ళు బహురుదిగా ఉంటారు. నువ్వు వాడిని వదులుకోమాక. దానిలో అన్నిటికన్నా ముఖ్యమైన వాడు పరిశుద్ధాత్ముడు. నీకు సర్వశక్తులకు నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు, మనిషి కాదు. ఒక మాట చెప్తాను ఈ రాత్రి, మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అయ్యా సేవకులు కూడా క్షమించాలి ఈ మాట అంటున్నాను. మనకు ఆత్మీయ తండ్రులు లేరు, ఆత్మీయ తండ్రి ఉన్నాడు, తండ్రులు లేరు. ఎవరు ఆత్మీయ తండ్రి? నన్ను ఆయన నడిపించాడు ఆత్మీయ తండ్రి అండి, ఆత్మీయ తల్లి అండి. తల్లి గోడ మీద బల్లి కాదు, దేవుడు ఒక్కడే నీ ఆత్మీయమైన తండ్రి. లోకంలో ఎవడు కాదు. నీ ఆత్మని బ్రతికించిన వాడు ఆత్మీయమైన తండ్రి. నీకు ఆత్మనిచ్చిన వాడు ఆత్మీయమైన తండ్రి. నీకు రక్తం కాచిన వాడు నీ ఆత్మీయమైన తండ్రి. నీ పాపం తీసిన వాడు ఆత్మీయమైన తండ్రి. నీ తప్పు మార్గంలో నడిపించిన వాడు ఆత్మీయమైన తండ్రి. బయటికి తీసుకొచ్చిన వాడు ఆత్మీయమైన తండ్రి. నిన్ను తీసుకుపోతా చెప్పిన వాడు ఆత్మీయమైన తండ్రి. నీకు తండ్రి కాదు, నీ ఆత్మకారి తండ్రి అయి ఉన్నాడు. ఎవడు కాడు ఆత్మీయ తండ్రి అని చెప్పేసుకున్నాడు ఈరోజు. ఎవడు కాడు కాదండి, దేవుడు నీకు ఆత్మీయమైన తండ్రి. ఆయనకి ఇచ్చే గౌరవం తగ్గిస్తే మాత్రం సమస్య లేదు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. నువ్వు ఆయనకి ఇవ్వాల్సి వేరేవాడికి ఇచ్చాడు, ఆడిపోతాడు. కాబట్టి ఆత్మీయ తండ్రి ఎవరు? ఇప్పుడు మా పాస్టర్ గారిని ఆత్మీయ తండ్రి అండి. ఎవరు మీ పాస్టర్ గారు? రక్తం కార్చాడా? సమాధి నుంచి లేచాడా? సమాధిలోకి పోతే నీతో పాటు పైకి రావాల్సిందే. వాక్యానుసారం కూడా లేదని కిందకి పోవటమే. అప్పుడు లెక్క ఏంటి? ఇప్పుడు వాక్యమే అన్నిటికన్నా అల్టిమేట్. పరిశుద్ధాత్మ అన్నిటికన్నా పైన ఉన్నవాడు. నీ యొక్క పరిపూర్ణత దేవుని యొక్క వాక్యమైన యొక్క స్వరమే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 1963 ఫిబ్రవరి 28 దేవుడు ఒక మేఘం పంపించాడు. ఆమేన్. ఇప్పటికి కూడా మీరు గూగుల్లో మర్మయుక్తమైన మేఘం అని కొట్టి అదే వస్తుంది. ఆ మేఘంలో మీరు యేసుక్రీస్తు ఫోటో పెడితే కరెక్ట్గా సరిపోద్ది ముఖం మీద ఉన్నట్టు. చుట్టూదా మేఘం ఇలా ఉన్నది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుంచి కిందకి దిగి వచ్చి చూచితిని, ఆయన శిరస్సున మేఘం ధరించుకుని ఉండను. ఆ యొక్క లేఖనం యొక్క నెరవేర్పది. ప్రైజ్ ది లార్డ్. దెయ్యాలంటే అది లేఖ నెరవేర్పు కాదంటది, లేఖ నెరవేర్పే. వచ్చినవాడెవడు? బలిష్ఠుడైన దూతగా వచ్చినవాడెవడు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు అది నమ్మాలా వద్దా? నమ్మాలా. కానీ ఎవడన్నా వచ్చి రెండో రాకడని నేను నమ్మను. ఇంకా రెండో రాకడానికి బలిష్ఠుడైన దూతగా రాడు, వరుడుగా వస్తాడు, తీసుకుపోతాడు. కాబట్టి దెయ్యాలు ఏం చేస్తాయి అంటే లేని దాన్ని కల్పిస్తూ ఉంటాయి. దేవుని కుమారులు ఏం చేస్తారంటే దాన్ని ఫిల్టర్ చేయాలి.
మీకు చిన్న సంగతి చెప్తాను, మీకు అందరూ తెలిసిన సంగతి, చిన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నా. హంసను తీసుకొచ్చి ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? హంసను తీసుకొచ్చి ఓ బకెట్ పాలు కలిపి దాంట్లో ఒక గ్లాసు నీళ్లు కలపండి. అది పాలు తాగి నీళ్ళు నీకు ఇచ్చిపోద్ది. ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు హంసవా కాకివా దొరికి తినటానికి? చెడిపోయింది అంటది, పాడైపోయింది అంటది. నోవాహు ఓడలోంచి కాకిని బయట పంపిస్తే అప్పుడు దాకా ఓడలో ఉండి పౌరం తిన్నది మొత్తం తినది. బయటికి వెళ్ళి చెడిపోయింది, పాడైపోయింది, కుళ్ళిపోయింది, నీళ్ళలో తేట శవాలు తింటుంది బయటికి పోయి. పౌరం పంపిస్తా ఉంది, నీ ఫుడ్ నాకు పడదులే అన్నది, నీ ఫుడ్ నాకు అరగదులే అన్నది, నీ కల్పిత కథలు సిద్ధాంతాలు నాకు నచ్చవులే అన్నది, నీ సొంతగా నాకు పడదులే అన్నది, నా ఆరోగ్యం పాడవద్దులే అన్నది, నేను మళ్ళా ప్రవక్తే నోవాహు తిరిగే పోతాను అన్నది. ఎక్కడన్నా అక్కడ తిరగలా, ముచ్చట్లు పెట్టలా, కోడికలు పెట్టలా, మాట్లాడలా, ఎలాగంటే అలాగా. అది చేసే పనేనండి, తిరిగి వాక్యం దగ్గరికి వచ్చింది. ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వచ్చింది. నీవు కూడా దేవుడి కుమారుడు అయితే నువ్వు వాక్యం దగ్గరికి తిరిగి రావచ్చున్నావు. అటు ఇటు తిరగడానికి దేవుడు పంపించలా. నీ మార్గం నీకు తెలియకపోతే నువ్వు మళ్ళా వాక్యం దగ్గరికి రావాలా. నువ్వు తిరిగావు మళ్ళీ అక్కడికే రావాలా. మీరు బైబిల్ కానీ చదివితే పౌరము కాలు పెట్టడానికి స్థలం లేక వెనకొచ్చింది. ఏమా మరి కాలు పెట్టం కాదు, ఏకం కాపురం చేస్తుంది. మరి పౌరం నీలాంటి జీవితం నాకు వద్దు. అందుకో సామెత ఉంది, కాకిలాగా 100 ఏళ్ళ కన్నా హంసలాగా 6 నెలలు చాలంట. మరి ఎలా బతుకుదాం మనం? మన రంగులో కాకులై ఉండొచ్చు, కానీ జీవితంలో హంసల్లాగా ఉందామండి, వాక్యంలో హంసల్లాగా ఉందామండి, ప్రార్థనలో హంసల్లాగా ఉందామండి. కల్పితమైన తీసి పక్కన పడేయండి. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే కల్పించింది పక్కన తీసేసి సత్యమైన నీలో ఉంచుతాడు. ఇప్పుడు ఆ సూచన దేనికి? 7 ముద్రలు ఇచ్చాడు, 7 ముద్రలు తెరిచాడు, మర్మాలు బయలుపరిచాడు, ప్రకటన గ్రంథం 17 నెరవేర్చాడు. ఇప్పుడు నెరవేర్చింది దేనికి? ఇవన్నీ ఇను, ఇవన్నీ తిను. యోహాను ఈ పుస్తకం తీసుకో, యోహాను ఈ పుస్తకం తిను. యోహాను పుస్తకం తిన్నావా? తిన్నాను ప్రభువా. ఎలాగుంది? లోపల తీయగా ఉంది, తిన్నాక ఎలాగుంది? చేదుగుంది. పోయి ప్రకటించిపో. ఏం చేయాలి ఇప్పుడు? విన్నావు, తిన్నావు, ప్రకటించాలా. నువ్వు ప్రకటించకుండా రాకడైపోదు, నువ్వు ప్రకటించకుండా ఎత్తబాటు అయిపోదు, నువ్వు ప్రకటించకుండా మిలనీయం రాదు. సూచన వచ్చింది రెడీ చేయటానికి, రెడీగా ఉన్న నిన్ను పరిపూర్ణతకు తీసుకుపోవటానికి. 7 ముద్రలు బైబిల్లో ఉన్న గొప్ప మర్మం దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు నాకు తెలియదు అంటానికి లేకుండా దేవుడు ప్రతి ఒక్క మర్మానికి బోధించాడు. ఎందుకు బోధించాడు? నువ్వు ఎన్నుకోబడిన ప్రజలవై ఉన్నావు. నతనీయులు ఎన్నుకోబడిన వాడు, సమరయ స్త్రీ ఎన్నుకోబడింది అయితే, సౌలు పౌలుగా మారడానికి ఎన్నుకోబడ్డవాడైతే, ఈ దినమా నీవు కూడా ఎన్నుకోబడిన వ్యక్తివై ఉన్నావు. ఎందుకు దేవుడు వాక్యం ఇచ్చాడు? ఎందుకు సూచన ఇచ్చాడు? మేఘం అమెరికాలో వచ్చి అందరి తల మీద ఉన్నది, ఎవడు నమ్మలా. నమ్మాల్సినోడు నమ్మాడు, చెప్పాల్సినోడు చెప్పాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చెప్పాడు? అదిగో లోక పాపలు మోసుకో దేవుని ఒక గొర్రెపిల్ల, మీరు ఆయన కలపండి. ఇప్పుడు మనకు ఇచ్చిన బాప్తిస్మ ఇచ్చే యోహాను అని చెప్పాడు, అదిగో మేఘం వచ్చింది, దాని సూచన కలపండి. ఇక మీరు ఆయన ఎప్పుడు వస్తారో రెడీ అవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మేఘం వచ్చింది దేనికి? రాకడ రానై ఉందని చెప్పటానికి. మేఘం వచ్చింది దేనికి? నీకు 7 ముద్రలు ఇవ్వటానికి, సత్యం తెలియచేయడానికి, సర్వసత్యం నడిపించడానికి, ఇప్పుడు ఆయన రానై ఉన్నాడని చెప్పటానికి దేవుడు సూచన పంపించాడు. ఇప్పుడు నేను ఆయన కుమారుడిని అయితే, నేను ఆయన కుమార్తెను అయితే ఏం నమ్మాలంటే నాకు వచ్చిన సూచన నమ్మాలా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నమ్మాలా, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం నమ్మాలా, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8 నుంచి 11 వరకు నమ్మాలా. ఇప్పుడు ఆ పరిచయంలో మనం ఉన్నామని నమ్మాలా. దేవుడు లేఖను నెరవేరుస్తున్నాడు. ఆ లేఖన యొక్క నెరవేర్పును నీవు నేను గుర్తించాలి. గుర్తించకపోతే రథాలోంచి కింద పడతావు. సౌలు ఎక్కడి నుంచి పడ్డాడు? గుర్తించకపోతే వాడలోంచి పడతాం. యోనా ఎక్కడి నుంచి పడ్డాడు? వినబడలేదండి. మరి మన సంగతి అండి. రాత్రి నువ్వు ఎన్నికలో ఉన్నావా? వదిలిపెట్టి మాత్రం పోడు. నేను ఇక మాట ఇస్తున్నా ప్రభువుని బట్టి, నిన్ను ఆయన విడిచిపెట్టి మాత్రం పోడు. నువ్వు ఎలాగున్నా నువ్వు ఆయన వెనకాల రావాలి, నువ్వు ఎలాగున్నా నువ్వు ఆయన వెంబడించవలసి ఉన్నావు. ఏదంటే అది కాదు, ఎవడో ఏదో చెప్పాడని కాదు, వాక్యాన్ని వెంబడించు. ఆమేన్. ఐగుప్తు నుంచి వారి కనానికి వచ్చేటప్పుడు సుమారుగా 20 లక్షల మంది ప్రజలు. దాంట్లో
19,99,998 మంది వాళ్ళకి నచ్చినట్టుగా వెంబడించారు. ఇద్దరు అన్నారు, మేము ఏదంటే అది వెంబడించాం, మేము మోషేని వెంబడించలేదు, కానీ మోషే తలపై అగ్నిస్తంభం వెంబడిస్తున్నాం. అక్కడి నుంచి మాట్లాడిన దేవుడు ఒక స్వరం వెంబడిస్తున్నాం. అక్కడ ఉన్న ఆ మందసాన్ని వెంబడిస్తున్నాం. మందసంలో ఉన్న పదాలను వెంబడిస్తున్నాం. మేము ఏదంటే అది వెంబడించాం. మోషే అది చెప్పినట్టుగా చేస్తున్నాడు కాబట్టి మోషే వెనకాల పోతున్నాం. మేము వాస్తవంగా మోషే వెనకాల పోతున్నా, అగ్నిస్తంభం వెనకాల పోతున్నాం, ఆ మేఘస్తంభం వెనకాల పోతున్నాం. ఎందుకంటే మేఘస్తంభం తెలుసండి మోషే ఎక్కడికి వెళ్ళాలో, అగ్నిస్తంభం తెలుసండి మోషే ఎక్కడికి వెళ్ళాలో. నువ్వు అగ్నిస్తంభం వెంబడించినప్పుడు మోషే వెళ్ళిన చోటికి నీవు వెళ్ళవలసి ఉన్నావు. ఆమేన్. మీరు గమనించండి, వారు అగ్నిస్తంభం వెంబడించడం వల్ల, మేఘస్తంభం వెంబడించడం వల్ల మోషే ఆగిపోయినా వాళ్ళు కనాను లోపలికి పోయారు. మోషే దేవుడు ఆపేశాడు, మోషే ప్రాణమైంది, ఆ జీవితం అయిపోయినది. అయినా దేవుడు వాళ్ళ ముందుకు నడిపించి వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టించాడు. అప్పుడు ఈరోజు మనం ఏం వెంబడిద్దాం? మనిషినా, శరీరాన్నా, పెద్ద పేరున్నోన్నా, యూట్యూబ్ పాస్టర్నా, స్టార్ పాస్టర్నా, పెద్ద సంఘాలలోనా, ఎక్కువ సంఘాలలోనా, ఎవరిని వెంబడిద్దాం? ఆడికేనో నాకు వద్దండి, నాకు నా దేవుడు చాలు, నాకు నా సూచన చాలు, నాకు నా వాక్యం చాలు, నాకు ఇచ్చిన ఆత్మ చాలు, నాకు సర్వసత్యం ఇచ్చింది, ఆ సర్వసత్యాన్ని లోబడ్డాను, నేను దాన్ని వెంబడిస్తా. ఎవరు ఎటు పోయినా ఆ మేఘం నాకు ఇచ్చిన సూచన, నేను దాన్ని వెంబడిస్తా. ఆయన రాకడ వరకు నేను ఆయన కొరకు కనిపెట్టుంటా. మీరు కూడా అలాగే ఉంటారనుకుంటున్నా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.